బీసీల రిజర్వేషన్ డిమాండ్ న్యాయమైంది అని అన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బీసీ బంద్ నిర్వహించారు. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఉదయం 5 గంటల నుంచే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షాద్నగర్ బస్టాండ్ ఎదుట బైఠాయించారు. బీసీ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు చివరి అవకాశం కాదన్నారు. ప్రజల ఆశయాల మేరకు చట్టాన్ని సవరించే అవకాశం, పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. కొన్ని పార్టీలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయని విమర్శించారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని శంకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి 42% బీసీ రిజర్వేషన్ సాధించగల సామర్థ్యం కాంగ్రెస్కే ఉందని స్పష్టం చేశారు. ఈ దేశంలో ఎన్నో మార్పులు తేవడం జరిగింది. ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని కూడా ఎన్నోసార్లు సవరించడం జరిగింది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఒక చట్టభద్రత దాల్చాలంటే ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టవలసిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంది. కాబట్టి ఇవాళ మేము కూడా ఒత్తిడి తేవడం, ఎందుకంటే ప్రజా సంఘాలు బీసీల కోరిక నెరవేర్చాలంటే ఈ ఒత్తిడి తేక తప్పదు ఈ ప్రభుత్వాల మీద, ఈ నాయకుల మీద, ఈ పార్టీల మీద. కాబట్టి ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడం, వారిని మెడల్ వచ్చైన ఈ 42% రిజర్వేషన్ బీసీలకు అనుకూలంగా సాధించుకోవడానికే ఈరోజు ఈ బంధు పిలుపునివ్వడం జరిగింది. దానికి అందరూ కూడా అన్ని పార్టీ నాయకులు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడంలో పాల్గొన్నారు. కాబట్టి ఇది విజయవంతంగా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది నిరసన. కాబట్టి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ యొక్క 42% రిజర్వేషన్ సాధించే వరకు మేము పోరాటం